నిన్నటి దినాన్ని కానివ్వండి ఎంతో ఉన్నతమైన మాటలు మాకు నేర్పించి మరలా ఆదివారపు దినాన్న నీ యొక్క ఆరాధనకు మమ్మల్ని అందరినీ తండ్రి క్షేమంగా నీ మాటలు వినడానికి నడిపించిన నీ యొక్క ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ముఖ్య ప్రసంగానికి తండ్రి ముందుగా తండ్రి కొన్ని మాటలు నీ పిల్లలతో మాట్లాడుచుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నీ పిల్లలకు అర్థమవులాగా చెప్పులాగా తండ్రి తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ అర్థం చేసుకునే మనస్తత్వం మాకు అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. రెండవ ప్రసంగానికి ముందుగా మరి కొన్ని మాటలు మిమ్మల్ని రెండవ ప్రసంగానికి సంసిద్ధులు చేయడానికి కొన్ని మాటలు మరి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను ఈ క్రిస్మస్ యొక్క మాసంలో మరి ప్రతి చోట ప్రతి ఆలయంలో ప్రతి చర్చిలో సాధారణంగా మరి క్రిస్మస్కి సంబంధించినటువంటి ప్రసంగాలు అనేవి మనకి వినపడుతూ ఉంటాయి. కాబట్టి మరి అదే కోవలో మరి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేనైతే ఆశ కలిగి ఉన్నాను. ఇది డిసెంబర్ మాసం కాబట్టి ఎక్కడ చూసినా మనకి క్రిస్మస్ ప్రసంగాలు, క్రీస్తు జననం గురించినటువంటి విషయాలు అనేటువంటివి మనకు వినబడుతూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు జననం గురించి మరి కొన్ని విషయాలు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. క్రీస్తు జననంలో ఉన్నటువంటి ఒక వివాదాలు కానివ్వండి అనేటువంటి కోణంలోనే నేను పెట్టినటువంటి దీనికి టైటిల్ ఏంటంటే ప్రప్రదమైన ప్రవచనానికే ప్రత్యక్ష విరోధులు. ప్రప్రథమంగా ఉన్నటువంటి ప్రవచనం అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి ప్రవచనం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే మీరందరూ కూడా మత్తయి రాసిన సువార్త మరి మొదటి అధ్యాయంలో పేజీ అన్నది తెలుసుకుని మరి ఉంటే కనుక ఇక్కడ ఈ పేజీలో మనకి ప్రప్రథమంగా ఉన్నటువంటి ప్రవచనం ఏంటి అనేది మనం చిన్ననాటి నుంచి మనం చదువుకుంటున్నాం, చిన్ననాటి నుంచి మరి ఆలయాలకి వెళ్తున్నాం, చిన్ననాటి నుంచి దీని గురించిన మాటలు చాలా వింటున్నాం. కాబట్టి ఇవి కొత్త ఏం కాదు. దాని గురించే మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ప్రతి చోట కూడా మనకి వినపడే ఎక్కువ మాట ఈ రోజుల్లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చాలా చోట్ల మనకు వినపడుతూ ఉంటుంది. కానీ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఉందో, క్రీస్తు అనేటువంటి మాటకి చాలామంది కూడా క్రైస్తవులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అని చెప్పడానికి సందేహపడనవసరం లేదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి మాట చాలామంది పలుకుతారు, కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి గూఢార్థం కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం కూడా ఆ యొక్క సంఘాల్లో సాంప్రదాయబద్ధమైనటువంటి సంఘాల్లో ఉండొచ్చిన వాళ్ళం కాబట్టి యేసు క్రీస్తు అనేటువంటి మాట ఒక్కటిగానే మనకు కూడా తెలుసు. అంటే యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషిక్తుడని మన బైబిల్ చెప్తుంది. కానీ క్రీస్తు అంటే అభిషిక్తుడంటే రాజు అంటే రాజుగా క్రీస్తుగా పరిచయం చేయడానికి
ఈరోజు అపోస్తులు పడినటువంటి ఒక పోరాటం అని చెప్పాలండి. మత్తయి రాసినట్టు సువార్త కానీ, మార్కు రాసినట్టు సువార్త కానీ, లూకా రాసినట్టు సువార్త కానీ, యోహాను రాసినటువంటి సువార్త కానీ, దాని తర్వాత అపోస్తులైన పౌలు గారు కానీ, ఇలాగా ఇవి రాసినటువంటి సువార్తలు రాసినటువంటి అపోస్తులు క్రీస్తుగా పరిచయం చేయడానికి ఒక పోరాటమే చేశారు. ఆ పోరాటంలో మరి చాలామంది క్రీస్తుని క్రీస్తుగా ప్రకటించేటప్పుడు క్రీస్తుని ప్రకటించవద్దని ప్రాణాలను కూడా తీసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాలు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి క్రైస్తవులకి తెలీదు. చాలా సింపుల్గా ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్తూ ఉంటారు. అందుకనే మత్తయి రాసినటువంటి సువార్తలోనే మీరు ఫస్ట్ పేజీ తీయమన్నాను కదండి, అక్కడే ఈ అధ్యాయం అంతా చూసుకుంటే ఈ అధ్యాయంలో మీరు 1 నుంచి సుమారుగా 16వ వచనం వరకు చూసుకుంటే కనుక ఇక్కడ ఆ వంశావళి గురించి ఉంటుంది. 18 నుంచి మీరు చివరి వరకు చూసుకుంటే కనుక క్రీస్తు జననం గురించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మత్తయి గారు రాస్తూనే లోకా గారు, మార్కు గారు రాస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని పరిచయం చేస్తారు యేసుక్రీస్తుని. ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని పరిచయం చేస్తారు మనకి. అంటే వీళ్ళు ఇప్పుడున్నటువంటి నేను చెప్పినటువంటి ప్రప్రదమైన ప్రవచనానికి ప్రత్యక్ష విరోధులు. వీళ్ళు ఎవరంటే ప్రప్రదమైన ప్రవచనం ఏంటి? ఇక్కడ కొత్త నిబంధనలో ప్రప్రదమైన ప్రవచనం ఏంటంటే మీరు 22వ వచనంలో చూసుకుంటే కనుక ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇది మనకి క్రొత్త నిబంధనలో ఫస్ట్గా మనకి ఉన్నటువంటి ప్రవచనం కనపడుతుంది. ఈ ప్రవచనాన్ని చాలామంది కూడా ఒప్పుకోరు. ఎవరో కాదు, యెహోవా సాక్షులు ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనం కాదు అని, యేసుక్రీస్తుది కాదని అంటారు చాలామంది. ఇప్పుడున్నటువంటి యూదులు కానీ అప్పుడున్నటువంటి యూదులు కూడా ఈ ప్రవచనాన్ని ఇది యేసుక్రీస్తుది కాదు అని ఇప్పటికీ కూడా అనేటువంటి యూదులు ఉన్నారు. కాబట్టి ఇది క్రీస్తుది కాదు, యేసుగా వచ్చినటువంటి వాడు క్రీస్తు కాదు అని ఇప్పటికి కూడా కొన్ని సంఘాలు, యూదులు కానివ్వండి, యెహోవా సాక్షులు కానీ అంటారు. అందుగురించే ఈ మత్తయి గారు ఫస్ట్ దీన్ని యేసే క్రీస్తు అని పరిచయం చేస్తూ అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అని చెప్తున్నాడు. యేసే క్రీస్తు అని చెప్తున్నాడు. కాబట్టి సువార్తలలో రాసినటువంటి వారు యేసే క్రీస్తు అని ఎందుకు ప్రకటిస్తున్నారు అని అంటే, ఇప్పుడున్నటువంటి యెహోవా సాక్షులు కానివ్వండి, ఒకప్పట్లో యేసుక్రీస్తు యొక్క జననం జరిగినటువంటి ఆ యొక్క కాలంలో యేసును క్రీస్తుగా ఒప్పుకోనందుకు, యేసు క్రీస్తు కాదని ఒప్పుకోనందుకు యూదుల నుంచి, ఇశ్రాయేలు నుంచి వచ్చినటువంటి అపోస్తులు మరి యేసుక్రీస్తుని అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా పరిచయం చేస్తూ అక్కడ అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని పరిచయం చేయడం జరుగుతుందన్నమాట. చాలా విషయాలు మనకి క్రొత్త నిబంధనలో ఈ రకంగా సువార్తికులు మనకి యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉంటారు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఈ 66 గ్రంథాలు మనకి వ్రాయబడి అని మనకి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 31వ వచనం కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం.
ఏమండి, యేసు క్రీస్తు అని ప్రకటించినందుకు అపోస్తుల్ని చాలా హింసలు పెట్టి చంపినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అదే విషయాన్ని రాజులు సహితం ఒప్పించే క్రమంలో అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు 25వ అధ్యాయము 21 నుంచి కనుక మనం చూసుకుంటే, అయితే 21 నుంచి అండి, 26వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము, ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి, అయినను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తులను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చిచుంటిని. 26వ అధ్యాయం మీరందరూ చదువుతూ ఉంటే ఇక్కడ సాక్షాత్తు అపోస్తులైన పౌలు గారు అగ్రిప్ప రాజుతోటి మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ ఆయన యేసే క్రీస్తు అని చెప్పి, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడు అని చెప్తున్నాడు. అంటే ఈ మాట నేను ఎందుకు చదివించానంటే, ఇది ఏ పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడంటే, ఆయన యేసును క్రీస్తుగా మాట్లాడితే చంపేస్తారు అక్కడ. ఈ అధ్యాయం అంతా మీరు మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. పర్టికులర్గా కనుక ఈ 2-3 అధ్యాయాలు చదివితే మీకు రోమాలు ఎక్కబడుస్తాయి. మీకు యేసుని క్రీస్తుగా పరిచయం చేసే పరిస్థితుల్లో ఆయన జైల్లో పెట్టేశారు. ఆయన జైల్లో పెడితే, జైల్లో పెట్టినా కూడా మరి నన్ను చంపేస్తారని తెలిసినా కూడా ఆయన యేసు క్రీస్తుగా మృతులలో నుండి లేపబడ్డాడు అని చెప్పడానికే నిస్సందేహంగా ధైర్యంగా ఒక అల్లాటపోటుతో మాట్లాడతాడండి. సాక్షాత్తు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నాడు ఈ మాట, యేసు క్రీస్తు అని. అప్పుడు మీరు 24వ వచనం చూస్తే, ఒరే వెర్రోడా, నీకు అతి విద్య వల్ల పిచ్చి పట్టిందని నీకు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ పౌలు గారిని. రాజా, నేను పిచ్చి మాటలు మాట్లాడతలేదు, మీరు ఒక మాట ఆలోచించండి అని అక్కడ వాళ్ళతో ఒక క్వశ్చన్ వేస్తాడు. అక్కడ మీరు మరి ప్రవక్తలను నమ్ముచున్నారా అని అంటాడు. అంటే ప్రవక్తలను నేను నమ్ముచున్నాను అని అన్నాడంటే యేసు క్రీస్తుని ఒప్పుకోవాలి అక్కడ. ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనం కూడా ప్రవక్తలు ప్రవచించినవే, యెషయా గారు ప్రవచించిన ప్రవచనమే. ఈ ప్రవక్తలను నువ్వు నమ్ముచున్నావా అంటే అగ్రిప్పరాజు క్రీస్తుని ఒప్పుకోవాలన్నమాట. అందుగురించే తర్వాత అగ్రిప్పరాజు వెంటనే అంటాడు, ఏంటి ఎంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా మార్చేయాలని చూస్తున్నావా పౌలు అని అంటాడు. అంటే నువ్వు ప్రవక్తలను నమ్ముతున్నావు అంటే కంపల్సరీ క్రీస్తుగా ఒప్పుకోవాలి. కాబట్టే యేసు క్రీస్తును ఒప్పించడానికి రాజులతో సహితం నిజంగా అపోస్తులు పరిచయం చేస్తున్నారట. యేసు క్రీస్తును ఒప్పించడానికి రాజుల ముందు సైతం యేసే క్రీస్తును ఒప్పించడానికి ఒక పౌలు గారు ఉదాహరణ అండి ఇక్కడ. అలాగే అక్కడ మత్తయి గారు ఎందుకు రాశారంటే, అది ఇప్పుడున్నటువంటి యూదులు కానీ ఇప్పుడున్నటువంటి యెహోవా సాక్షులు కానీ యేసుని క్రీస్తుగా నమ్మడం లేదని చెప్పి ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలని తెర మీదకి తీసుకొస్తున్నారన్నమాట. తెర మీదకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ప్రవచనాలను నమ్ముతున్నారు కదా, ఆ ప్రవచనాలలో ఉన్నటువంటి యేసే క్రీస్తుని ప్రప్రథమంగా ప్రవచనం రాస్తున్నాడు. ఇది కన్యక కుమారుని కని కన్యక
గర్భవతి అయి కుమారుని కనును అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇది రాసినటువంటి మత్తయి గారి మాట మరి వ్యతిరేకించడానికి, యేసుక్రీస్తుని నమ్మకంగా ఉండడానికి ఈరోజు ఉన్నటువంటి యెహోవా సాక్షులు కానీ, ఈరోజు ఉన్నటువంటి యూదులు కానీ నమ్మడం లేదు అని మనం చెప్పుకోవచ్చు. నమ్మకుండా యేసుక్రీస్తు పైనే బురద జల్లుతున్నారు. అందుకనే యేసుని క్రీస్తుగా పరిచయం చేయడానికి, యేసే క్రీస్తు అని పరిచయం చేయడానికి పోయిన వారం అన్నయ్య గారు చెప్పారు, క్రీస్తు చరిత్రకు ఆధారాలు లేవా అని చెప్పాడు. దాంట్లో అన్నయ్య గారు ఏమేమి తీసుకున్నారు మీకు అన్నీ గుర్తున్నాయి కదా. అన్నయ్య గారు దాంట్లో ఏమేమి తీసుకున్నారు? ఒక ఔగుస్తుని తీసుకున్నారు, తర్వాత ఒక కైసర్ని తీసుకున్నారు. అంటే అప్పుడున్నటువంటి రాజులు ఏ రకంగా అయితే క్రీస్తును ఒప్పుకోనందుకు పౌలు గారు మరి ప్రవక్తలు నమ్ముచున్నావా అని ఎందుకు క్వశ్చన్ వేశారో, ఈరోజు కూడా క్రీస్తు చరిత్రలో లేడని చెప్తే ఒక ఔగుస్తుని మన చరిత్రలోను ఔగుస్తున్నాడు కదా, ఔగుస్తు నమ్ముతున్నావా లేకుంటే తిబేరి కైసర్ నమ్ముతున్నావా అని మనం కూడా చెప్తున్నాం అన్నమాట. అలాగే ఒక దావీదు ఉన్నాడు, ఒక సొలొమోన్ ఉన్నాడు. ఏమండి, ఇవన్నీ కూడా మనం గుర్తు చేస్తూ ఆ రోజు పౌలు గారు అపోస్తులు ఏ రకంగా అయితే ప్రవక్తలను గుర్తు చేశారో, ఈరోజు కూడా మనం చరిత్రలో ఉన్నటువంటి ఒక ఔగుస్తుని, ఒక కైసరిని, వాళ్ళు నమ్ముతున్నటువంటి ఒక దావీదు గారిని, వాళ్ళు నమ్ముతున్నటువంటి సొలొమోన్ విజ్డమ్ అనేటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి ఇవన్నీ గుర్తు చేస్తూ యేసే క్రీస్తుని నిజంగా మనం ప్రకటించడానికి మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. అందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అది, ఇదంతా నేను ముందు చెప్పింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాటకి అర్థం తెలియకుండా క్రైస్తవులందరూ ఉంటున్నారు. కాబట్టి ఆ మాట రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇది ఎందుకు ఒప్పుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఏమండి, కన్యక గర్భవతిపై కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ఉంది ఇక్కడ. అయితే చాలామంది కూడా మరి బయట వారు ఏమంటారంటే ఈ మాటను అసలు ఒప్పుకోరు. కన్యక గర్భవతి కుమారుని కనడం ఏంటండి, ఇదంతా విచిత్రంగా ఉంది అని అంటారు. బయట వారు ఏమంటారంటే అసలు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే తప్పు అంటారు. ఏమండి, 1వ అధ్యాయం 1వ వచనమే తప్పు అని చెప్పేసి బైబిలే మొత్తం తప్పు అంటారు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి యెహోవా సాక్షులు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి యూదులు కానివ్వండి, మరి ఇదిగో కన్యక గర్భవతి వై కుమారుని కనును అనేటువంటి మాటలో ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అనే ప్రవచనంలో ప్రప్రథమంగా ఈ ప్రవచనంలో ఉన్నటువంటి డౌట్స్ ఎందుకు వచ్చినాయంటే, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఎందుకు వచ్చినాయంటే, ఏమండి, కన్యక గర్భవతి కుమారుని కానీ బయట వాళ్ళు ఏంటంటే ఈయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టలేదు కదా, ఇమ్మానుయేలని పేరు ఎక్కడుంది, ఆయన పేరు యేసు కదా అని ఫస్ట్ డౌట్ అన్నమాట. ఇమ్మానుయేలని పేరు పెట్టలేదండి ఆయనకి. ఇమ్మానుయేలని పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని ఉంటుంది. ఈ మాట దీనికి ముందుగానే అర్థం ఎక్కడ ఉంటుంది అంటే చివరి అధ్యాయం, ఇదే మత్తయి రాసిన సువార్త చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. మీరు అందరూ తెలిసినటువంటి మాట, ఇది చాలాసార్లు విన్నారు మీది. అంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టారా లేదా అని కనుక మనం చూసుకుంటే చివరి అధ్యాయం చివరి వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలెనని చూసారా? అంటే సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇమ్మానుయేలు అనే యొక్క అర్థం ఏంటి? భాషాంతరము చేయగా దేవుడు మనకి తోడు. అంటే సదాకాలం అంటే ఎప్పటికి కూడా తోడున్నానని చెప్తున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. కాబట్టి ఇమ్మానుయేలు అని పేరుకి కరెక్ట్గా సరిపోయాడా లేదా? యేసుక్రీస్తు సరిపోయాడు. కానీ ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకి పెట్టలేదని అనుకుంటున్నారు. కానీ
ఇమ్మానుయేలు అని పేరు అంటే నేను ఎప్పటికీ మీతో ఉంటానన్నాడంటే ఆయనే ఇమ్మానుయేలను దేవుడు అని మనకి అర్థం చేసుకోవాలి. పేరుకు తగినటువంటి వాడు ఆయనే, మనకి ఎప్పుడు తోడుండేవాడు ఆయన. సదాకాలం మీతో ఉంటానన్నాడు కదా. కాబట్టి ఇంకా వీళ్ళ డౌట్స్ ఇంకా ఏమున్నాయంటే దీని గురించి మనం ఆలోచించుకుంటుంటే, అసలు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ఈంది కాదని చెప్తే, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి డౌట్లు మనం ముందుకు తీసుకొస్తారనమాట. దాని దగ్గరికి వెళ్దామండి. యెషయా గ్రంథము, అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏ డౌట్స్ తీసుకొచ్చారో యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి ఉంటుంది. ఈ అధ్యాయం అంతా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ అధ్యాయం మనకి అర్థమైతే ఈ యొక్క ప్రవచనం గురించి మనకు అర్థమైనట్టండి. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చెప్తున్నాడండి ఇక్కడ. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని చెప్పి, దీని గురించి వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏమండి అసలు ఈ సందర్భం యేసుక్రీస్తుది కాదు. అక్కడ ఆ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది, ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం గురించి అక్కడ ఆయన గురించి రాస్తూ ఏదో ఎవరి గురించో అక్కడ రాశాడు తప్ప యేసుక్రీస్తు గురించి కాదు అని చెప్తారు ఇలా. అసలు అక్కడ ఏం జరిగింది అని కనుక మనం ఆలోచించుకుంటే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకుందాము. యోధా రాజైన ఉజ్జియా మనవుడైన యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రేజీనును ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చింది గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులు తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలేను. చూసారా, అంటే ఇక్కడ యోధా రాజు అని ఉజ్జియా మనవుడు యోతాము కుమారుడు ఆహాజు యోధా రాజు అనమాట అండి. యోధా రాజు అంటే మీకు తెలుసు, ఇంతకుముందు చాలాసార్లు విన్నారు. యోధా రాజుల కాలంలోనే ఇశ్రాయేలు గోత్రికులు రెండు భాగాలు విడిపోతారు. రెహబాము యోధా రాజు అయితే సొలొమోను కుమారుడు, ఏమండి ఆపోజిట్గా ఉన్నటువంటి రాజు, రెహబాముకి ఆపోజిట్ ఉన్నటువంటి రాజు, ఆ రాజు కాలంలోనే విడిపోతారనమాట. విడిపోయి వీళ్ళిద్దరూ 2 గోత్రికులు, వాళ్ళేమో 10 గోత్రికులు ఉంటారు. ఈ 10 గోత్రికులుగా ఉన్నటువంటి ఈ కాలంలోనే రెహబాముని తోడు చేసుకుని, అంటే ఇశ్రాయేలీ రాజైన రెమల్య కుమారుడకు ఇక్కడ రెమల్య కుమారుడుకు పెకహును తోడు చేసుకుని సిరియా రాజు అండి యోధా రాజ్యం మీదకి వస్తాడనమాట. యోధా రాజ్యం మీదకి వచ్చినప్పుడు సుమారుగా 10 గోత్రికులు ఉంటారు. యోధా రాజు గోత్రికుల్లో ఎవరు యోధా గోత్రికులు ప్లస్ బెన్యామీనులు, 2 గోత్రికులు ఉంటారు. వీళ్ళిద్దరి మీదకు వస్తాడు ఎవరు? సిరియా రాజు వచ్చినప్పుడు వీళ్ళని తోడు చేసుకోవడానికి మళ్ళీ 10 గోత్రికులు కలుపుకుంటాడు. ఈ 2 గోత్రికులుగా ఉన్నటువంటి యోధా గోత్రికులు, ఏమండి ఈ 10 గోత్రికులు ప్లస్ సిరియా రాజు వచ్చినప్పటికి భయపడిపోతాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ, గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా వారి హృదయములను, వారి జనుల హృదయములు కదిలిపోతున్నాయి అనమాట. అంటే సిరియా రాజు అయిన రెజును వస్తున్నాడు, రెమల్య కుమారుడైన పెకహు వస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి యోధా రాజ్యం మీదకి వచ్చేటప్పటికి ఏమండి ఇక్కడ మరి ఆహాజు భయపడిపోతున్నాడు అనమాట. భయపడిపోయి నిజంగా మరి భయపడిపోయినప్పుడు దేవుడు వారికి మీకు తోడుంటాను, మీరు భయపడొద్దు, మీరు కంగారు పడొద్దు అని యెషయా గారు ఆ టైంలో ప్రవక్త కాబట్టి యెషయా గారిని పంపుతాడండి.
ఇక్కడ 4వ వచనం చూసుకుంటే భద్రముసుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచె కనులకు అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడును వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ భయపడొద్దు అని యెషయాతో చెప్తున్నాడు. ఈ మాటలు యెషయాని పంపి, ప్రవక్తన యెషయాని పంపి ఆ 10 గోత్రికులు వస్తున్నారు, ప్లస్ సిరియా రాజైన రెజిను వస్తున్నాడు, వీళ్ళకి భయపడొద్దు, నువ్వు భద్రముసుమి నిమ్మలించు, వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి నువ్వు భయపడొద్దు, నీకు నేను తోడుంటాను అని చెప్తున్నాడు. 5వ వచనంలో చూసుకుంటే సిరియయు ఎఫ్రాయిము రెమల్య కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించు. మనము ఆ రెజిన్ చెప్తున్నాడు అన్నమాట, సిరియా రాజు చెప్తున్నాడు ఈ మాట, మనము యోధా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబియేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించేదని చెప్పుకుంటున్నారు. యెషయా చెప్తున్నాడు అన్నమాట, నువ్వు భయపడొద్దు, నీ మీదకు వస్తున్నారు, వచ్చి నిన్ను పడగొట్టి రెజీను కుమారుడైనటువంటి టాబియేలును రాజుగా నేను నియమిస్తానని చెప్పుకుంటున్నారాలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, అది జరగదు అని చెప్తున్నాడు. అది జరగదు, ఇది జరగదు, నువ్వు భయపడొద్దు, ఇది జరుగుతుందేమనుకున్నావేమో, రెజీన్ వచ్చి నిన్ను ఓడిస్తాడు అనుకున్నావేమో, రెమల్య కుమారుడైన పెకహ వచ్చి నిన్ను ఓడిస్తాడు అనుకున్నామో, ఇది జరగదు, నేను నీకు తోడున్నాను, నువ్వు నెమ్మదించు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, నువ్వు భయపడొద్దు, నెమ్మదించు, భద్రముసుమి అని చెప్తున్నాడండి. అది చెబుతూ ఏమంటే 8వ వచనంలో దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును చెప్తున్నాడు. వీళ్ళకి టైం ఇచ్చాడండి, వీళ్ళకి టైం ఇచ్చాడు. 65 సంవత్సరాలు దాటినవని నేను వాళ్ళని 65 సంవత్సరాల లోపు నువ్వు చూస్తున్నటువంటి ఈ 2 రాజ్యాల్ని నాశనం చేసేస్తాను, నువ్వు వాళ్ళకి భయపడొద్దు, నువ్వు వాళ్ళకి కంగారు పడొద్దు, భద్రముసుమి ఈ 2 రాజ్యాలని కూడా నేను నాశనం చేసేస్తాను అని చెప్తున్నాడు. నేను నాశనం చేస్తాను అని చెప్పడానికి ఇది అవునో కాదో అని నన్ను సూచన అడుగని చెప్తున్నాడు దేవుడు. ఇది నాశనం కాదు, 60 సంవత్సరాలలోపు నేను వాటిని నాశనం చేస్తాను, దానికి నన్ను సూచన అడగని చెప్తున్నాడు అన్నమాట. ఆ సూచనే ఈ సూచన అన్నమాట, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సూచన. అప్పుడు ఆహాజ్ ఏమంటాడంటే, నేను దేవుణ్ణి శోధించను అని చెప్తాడు. తర్వాత మీరు చదువుకుంటామంటే నేను శోధించనని చెప్తాడు. నువ్వు ఆ సూచన ఎంతటిదైనా అడుగు అంటాడు. నీ దేవుడైన యెహోవా ఒక సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, ఆ సూచన ఎంతైనా కానీ నేను నీ ముందు చూపిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకి ముందు సూచన అడగమని కూడా అంట. హిజ్కియా గారు కూడా 15 సంవత్సరాలు ఆయనకి మరి ఆయుష్ పెంచినప్పుడు సూచనలు అడిగాడు. అక్కడ హిజ్కియా గారు సూచన అడుగుతారు. అక్కడ ఏంటి, నువ్వు నన్ను బ్రతికిస్తావా లేదా, నాకు సూచన ఏంటి అని అడుగుతాడు. అడిగితే అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నీడ అంటే ఒక మెట్టు నీడను చూసుకునేవారంట. అప్పట్లో టైం నీడను చూసుకునేవారంట. ఒక మెట్టు దిగిపోతే 10 మెట్లు వెనక్కి నీడను తీసుకెళ్తానని నీడను తీసుకొచ్చాడంట దేవుడు. అంటే సూచన అడిగాడు అనమాట. అలాగే గిద్యోను గారు కూడా, మీకు గిద్యోను గారి గురించి తెలియదు కాదు, గిద్యోను గారిని నువ్వు యుద్ధం చేయాలని చెప్తే నాకు నువ్వు తోడుంటావని మరి నాకేం సూచన అని గిద్యోను గారు అడుగుతారు. అప్పుడు చేలో గొర్రెబొచ్చు ఉంచుతాను నేను, గొర్రెబొచ్చు అలాగే ఉండాలి, మంచుకి మొత్తం చేనంతా తడిసిపోవాలి కానీ గొర్రెబొచ్చు తడవకూడదు, ఇది జరిగితే కనుక నేను నమ్ముతాను అన్నాడు గిద్యోను. అలాగే చేస్తాడు దేవుడు. అయినా కానీ గిద్యోను గారికి నమ్మకం రాదు. మళ్ళీ తెల్లారంటాడు, ఈసారి గొర్రెబొచ్చు తడవకూడదు, చేనంతా తడిసిపోవాలి, ఇది నాకు సూచన చూపిస్తావా అని అడుగుతాడు. ఓకే అంటాడు. అప్పుడు అది కూడా నెరవేరుస్తాడు. అలాగే ఇక్కడ కూడా నువ్వు సూచన అడుగని చెప్తున్నాడు ఆహాజిని.
ఆహాజుని సూచన అడిగితే అప్పుడు నేను దేవుణ్ణి శోధించను అని చెప్తున్నాడు. ఆహాజు దేవుణ్ణి నేను అంటే నాకు సూచన వద్దని అంటాడు. దేవుడు నాకు చేసి పని చేస్తాడని నమ్మకం ఉంది అని చెప్తాడు. అప్పుడు నువ్వు సూచన అడగకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇప్పుడు మనం చదువుకుంటున్న సూచన దేవుడే చెప్తాడనమాట. ఇప్పుడు చూడండి 14 వచ్చి ఇప్పుడు చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతివై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను పుట్టిస్తాను, కన్యక గర్భవతి కుమారుని కంటాది అని చెప్పి తర్వాత వచనం చూడండి. వీళ్ళు మెయిన్ ఈ వచనం గురించే నమ్మడం లేదండి. కీడుని విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతడికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనును తినును. ఏమండి మీరు ఈ వచనం మీరు అర్థం చేసుకుంటే సరిపోతండి. ఈ ఒక్క వచనం కనుక మీరు అర్థం వీళ్ళు ఎందుకు కాదంటున్నారు అనే విషయం అంతా ఈ ఒక్క వచనంలో ఉంది. ఇక్కడ కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతని పెరుగు తేనెను తినును అని చెప్తున్నారు ఇక్కడ. అంటే కీడును విసర్జించుటకు మీ దేవుడే, మీ యేసుక్రీస్తు ప్రభుల వారే నాలో పాపము లేదని, పాపము నాలో ఎవరు నిరూపించగలరని సవాల్ చేసినటువంటి యేసుక్రీస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీడును విసర్జించుటకు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కీడు చేసినట్టుగా. అంటే ఇక్కడ తర్వాత ఈ ప్రవచనం గురించి రాయబడినటువంటి ఒక వ్యక్తి లేకుంటే వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి కీడును చేసినట్టుగా, కీడు చేశాడు కదా, కీడును చేసినట్టుగా అని ఉంది. కాబట్టి మీరేమంటారు? యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేయలేదంటారు. కాబట్టి ఇది యేసుక్రీస్తుది కాదు అని చెప్తున్నారు అనమాట. ఏమండి ఇది మనం అక్షరార్థంగా తీసుకోకూడదండి ఈ మాట. దీన్ని ఒక భావపూరితంగా ఆలోచించినప్పుడే మరి దీనికి మనకి భావం అనేది అర్థమవుతుంది. దీన్ని అక్షరార్థంగా తీసుకుంటే కనుక దీంట్లో ఉన్నటువంటి మరి ఎన్నో కొన్ని ప్రశ్నలు మనకు కూడా వస్తాయి. కీడును విసర్జించడం అంటే ఏమండి కీడును విసర్జించడం అంటే అక్కడ దీని గురించి ఇంకా మీకు పూర్తిగా తెలియాలంటే ఎబ్రీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. 5వ అధ్యాయము 14 చివరి వచనం అండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగునని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తుకి 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి అన్న అర్థం తీసుకోవాలండి ఇక్కడ. అంతే తప్ప అంటే ఒక పిల్లవాడు మేలు కీడులు విసర్జించడం ఎప్పుడండి? అంటే ఒక విషయాన్ని మంచి లేకుంటే ఒక విషయాన్ని చెడు అని తెలుసుకునే విషయం ఎప్పుడు తెలుస్తుంది? మినిమం 12 సంవత్సరాలకి. ఏమంటే మన పిల్లలు కూడా స్కూలుకి పంపుతాం. స్కూలుకి పంపినప్పుడు వాడికి నిజంగా మరి చిన్నప్పుడు ఏమీ తెలియక వాడి చేతిలో పలకున్నా వాడి చేతిలో చాక్లెట్లున్నా పక్కనోడికి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. పక్కన అంటే అది మనం పాపం అంటామా? పాపం కాదండి, తెలియక తీసుకొచ్చేస్తున్నాడు అది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా ఇక్కడ రాస్తూ కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు అంటే అతనికి 12 సంవత్సరాలు వచ్చే సమయానికి అని అర్థం చేసుకోవాలంతే. వీళ్ళేంటంటే కీడు చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది కదని యేసుక్రీస్తుని అక్కడ ఆ భావాన్ని తీసేసుకున్నారు. ఉన్నదాన్ని ఉన్నదన్నట్టుగా తీసేసుకున్నారు.
కానీ దాని యొక్క భావాన్ని తీసుకోవడం లేదనేసి అర్థం చేసుకోవాలి మనం. కీడును విసర్జించి మేలును కోరుకున్నటకు అంటే మినిమం 12 సంవత్సరాలు వచ్చే సమయానికి, యేసుక్రీస్తుకి 12 సంవత్సరాలు వచ్చే సమయానికి ఈ 2 రాజ్యాలు ఉండవు అని చెబుతూ ఈ యొక్క ప్రవచనాన్ని మనకు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదాహరణగా చెప్పాడే కానీ ఈ ప్రవచనం అనేది వీళ్ళు అక్షరభావంగా తీసేసుకుని ఇది యేసుక్రీస్తుది కాదు అంటున్నారు. కానీ మేలును విసర్జించుటకు, కీడును విసర్జించుటకు, మేలును కోరుకునేటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అంటే 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ 2 రాజ్యాలు భూమి మీద ఉండవు అని చెప్తున్నాడు అనమాట. దానిలో ఉన్నటువంటి వాక్య భావ సారాంశం ముఖ్యమని చెప్తాడు. 119, 160లో 119, 160లో కూడా అదే చెప్తాడు. వాక్య భావ సారాంశమే ముఖ్యమని చెప్తాడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రవచనము యేసుక్రీస్తు గురించే వ్రాసారు, యేసుక్రీస్తు గురించి కాదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు గురించి వ్రాసారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మీకు 16వ వచనం కూడా ఇదే ఉంటుంది. కీడుని విసర్జించుటకు మేలును కోరుకున్నటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. అక్కడ చివరిగా 17వ వచనంలో చివరి మాట మీరు యెహోవా నీ మీదికిని, నీ జనము మీదికిని, నీ పితరుల కుటుంబం మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు దినములు రాని రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. నిజంగా అష్షూరు రాజుని వీళ్ళిద్దరి మీదకి రప్పించాడా, ఈ రాజ్యాన్ని నిజంగా మరి లేకుండా చేశాడా అని మనం చూసుకుని ముగించేసుకుందామండి. చూడండి, 2వ రాజులు 15వ అధ్యాయము, 2వ రాజులు 15వ అధ్యాయము, 2వ రాజులు 15వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన లేసేరు వచ్చి పట్టణమును హానోయాహు పట్టణమును, కేరేతు పట్టణమును, ఆషోరు పట్టణమును, ఏలాదు దేశమును, గలిలియా దేశమును, నఫ్తాలి దేశం అంతటిని పట్టుకుని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయేను అని చెప్తున్నాడు. ఇక్కడ చూసారా, అంటే 2వ రాజులు 15వ అధ్యాయము 29లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఈ రాజ్యాలన్నింటిని కూడా పెకహు దినములలోనే తీసుకెళ్ళిపోయాను అంటాడు. ఇక్కడ పెకహు దినములలోనే తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక నిమిషం అండి. అంటే పెకహు దినములలోనే తీసుకెళ్ళిపోయాను అని చెప్తున్నాడు. తర్వాతగా మీరు చూసుకుంటే